కొడుకు పెళ్ళయింది. పెళ్ళయింది. చర్చి పెళ్ళే చేయించాం. మీరేమైనా కొరికేశారు? కొరికేసామండి. మరి కూతుర్ని వదిలేసి కోడల్ని ఎందుకు కొరికారు? ఇంట్లో కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, అది అని మైక్రో డైరెక్టర్ గానే తిట్టేస్తున్నాడు. నీతి లేని మందిరానికి వెళ్ళారు, మరి పాపుల గుంపు దగ్గరికి వెళ్ళారు. పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని బాప్తీసం ఇచ్చి కన్నాను, మీ తల్లిదండ్రుల కంటే కూడా నేను ఎక్కువైన వాడిని, మనలాగా గొర్రెలాగా మోసపోయిన వాళ్ళందరినీ ఇది వాడిని ఇలా వెలుగులోకి తీసుకెళ్తున్నాడు అని చెప్పి మా అబ్బాయి మీ ఛానల్ చూపించాడండి నాకు. నువ్వేం భయపడబాకు, రూపాయి కూడా ఇవ్వబాకు, అవసరమైతే మనం శివశక్తిని నమ్ముకున్నాము, మనకేం భయం లేదు, వాళ్ళు ఉన్నారు మనకు అండగా. రాజుల్లో అక్కడ ఒక భాష గారు ఉన్నాడు, చెత్తభూషణ గారు అని, ఆయనకి తెల్లవాళ్ళతోటి సహాయం ఉంది. తెల్లవాళ్ళతో అంటే ఈవిడ పిలుపు మళ్ళీ పుట్టాడా? పిలుపు అంట, ఆయన మళ్ళీ పుట్టాడంట. కాదు క్రైస్తవంలో పునర్జన్మలు ఉండవు కదా. ఆత్మ కనపడింది, దాంట్లో దూరిద్ది అని ఏడ్చి గందరగోళం చేసాడు. అప్పుడు చుట్టాలందరూ వచ్చారు. ఆకులా ఎవరు? మా అబ్బాయి పేరు పెట్టారు. ఆకులా పిసికిలా అని పెట్టాడా? ఎంత చండాలంగా ఉన్నాయమ్మ పేర్లు. కాదు ఒక్క నిమిషం చెప్పి, ఇప్పుడు ఈ నా బట్టలకి నా ప్రశ్న ఏంటంటే, కడిగి ఆయన చేతిలో పెట్టేశానండి. నాకు చిన్న ఈ పచ్చరాల కమ్మలు ఉండేవి, అవి కూడా ఇచ్చేసాను. మిమ్మల్ని అసలు ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. కాదమ్మా, మొత్తం దోచిచ్చేసి మీరు అక్కడికి వెళ్ళి ఊడికించేయండి. రైట్స్ లేవు కానీ వాళ్ళు గుంపు గల్లోళ్ళు కదండి, మేము ఒక్కింటి వాళ్ళమే, అదే భయం వేస్తుంది నాకు. ఏమి అడవి కాదమ్మా అరాచకం చేయడానికి వాడు ఇష్టం వచ్చినట్లుగా. ప్రజాస్వామ్యం, ఇక్కడ పోలీసులు ఉన్నారు, చట్టాలు. మీకు జరిగిన విషయం, మీరు విక్టిమ్స్. మొత్తం అందరినీ మార్చేసి పరలోకంలో మార్కులు కొట్టేద్దాం అనుకున్నారు. అసలు పాస్ట్రమ్ గా మారిపోవాలనుకున్నానండి నేను కూడా. మీకు వీలైనప్పుడల్లా అక్కడ ఆ గుళ్ళో కాసేపు కూర్చొని రండి. బొట్టు కూడా పెట్టుకోవచ్చా అండి మేము? జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. సంతోషం. ఒక నిమిషం. మీరు సుబ్బయ్యమ్మ గారు మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నారు. సరేనండి. కరుణాకరయ్య గారు మీకు వందనాలండి. నమస్తే అండి. హలో. నమస్తే సార్. చెప్పండి. మేము మామూలుగా క్రైస్తవులోకి వెళ్ళి 20 సంవత్సరాలు దాదాపు అవుతుందండి. క్రైస్తవంలోకి వెళ్ళి 20 సంవత్సరాలు అవుతుందా? ఓకే అమ్మా. ఎక్కడి నుంచి మీరు? తర్వాత ఎక్కడి నుంచి మీరు? మేము బాపట్ల అనే దగ్గర చిన్న గ్రామం అండి. ఓకేనమ్మా, చెప్పండి. అయితే మేము మధ్యలో ఒక 5-6 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాం అక్కడి నుంచి. ఎందుకని? ఫస్ట్ ఏమో మాకు నచ్చలేదు, ఆ విశేషం అంతా బాగా లేదని చెప్పి వచ్చేసాం. వచ్చిన తర్వాత మేము అప్పుడు బాప్తీసం కూడా ఇచ్చారు మాకు, ఎమ్మటే వారంలోనే ఇచ్చేసారు, వెళ్ళిన ఎమ్మటనే ఇచ్చేసారు. అయితే మాకు వద్దని చెప్పి మేము వచ్చేసి మళ్ళీ మామూలుగా యథాస్థితికి మన పూజలు అయి చేసుకున్నాం. మీరంటే ఎవరెవరు వెళ్ళారు? మీ భర్త, మీరు? మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయాం. ఫ్యామిలీ ఎంతమంది మీరు? నేను, మా వారు, మా అత్తయ్య, మా అమ్మ. మీ అత్తయ్య, మీ అమ్మ? ఇంకంతే. పిల్లలు? పిల్లలు అబ్బాయి వచ్చాడు, అమ్మాయి ఇంకా ఏమీ రాలేదు. ఆ కొడుకు కోడలు ఇద్దరు వచ్చారు. ఇప్పుడైతే ఎక్కడికి వచ్చారు? చర్చికే వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా పెళ్లి కూడా చర్చి పెళ్ళే చేశాం. వెళ్తే ఇక అక్కడ మళ్ళీ మేము వెనక్కి వచ్చి పూజలు చేసుకున్నాక వాళ్ళు వీళ్ళు అట్లా వెళ్ళకూడదు, దేవుడి శాపానికి గురవుతారు, మీకు మరణం అనేది సంభవించింది, దేవుడి శాపం గురి పెడతాడు, విగ్రహారాధన చేయకూడదు, అవి రాళ్ళు రప్పలు, సజీవమైన దేవుడు, మంచి దేవుడిని నమ్ముకొని మీరు ఎందుకు వెనక్కి వెళ్ళారని మమ్మల్ని వాళ్ళు వీళ్ళు భయపెడతాం మొదలు పెట్టేటప్పుడు భయం వచ్చిందండి. భయం వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాం. అయ్యగారు మేము తప్పు చేసాము, మాకు తెలియకుండా మేము వెళ్ళిపోయాము, అయ్యగారు క్షమించండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాం మేము మందిరానికి. ఏ మందిరం అది? ఎక్కడది? ఇక్కడే అండి, పేర్ల నుండి వచ్చి ఒక ఆయన. ఎక్కడి నుంచి? పేర్ల నుండి వచ్చాడు. బాపట్ల అంటే ఒక పేర్ల అని ఒక ఊరు ఉంటది, అక్కడికి వచ్చి చర్చి పెట్టాడా వేరే ఊరు నుంచి? కట్టేశాడు, చర్చి కట్టేశాడు. ఎన్నాళ్ళ క్రితం వచ్చాడు అతను అక్కడికి? ఆయన భార్యది ఊరండి. చావకి నన్ను ఇక్కడ పొమ్మన్నాడు దేవుడు అని చెప్పి వచ్చి ఎప్పుడు 90లోనే పెట్టాడండి. 1990లోనే పెట్టాడు చర్చి. ఇక్కడ మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడే పెట్టాడు ఇక్కడ చర్చి ఆయన. మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు అండి? మీరు పెళ్లి చేసుకుంది కూడా అదే ఊరా? అవునండి. అంటే నన్ను కుంకులమర్రి ఇచ్చారు, ఇక్కడ చీరాల దగ్గర పక్కన, కారంచేడు పక్కన. మరి ఇక్కడే అంటున్నారా తర్వాత? తర్వాత అదే చెప్తున్నాగా, ఇక మళ్ళీ మేము అట్లా వెనక్కి వచ్చినా మళ్ళీ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక కాదమ్మా, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంది కుంకలమర్రు, నన్ను ఇచ్చింది కుంకులవారు. అంటే అంతకు ముందే అంకుల్ మాకు పరిచయం, పాస్టర్ గారు పరిచయం, అమ్మ వెళ్ళిద్ది అప్పటికి. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. మీరు కాపురం ఉంటుంది ఎక్కడ? మీరు కుంకలమర్రిలో ఉండాలి కదా.
అన్నారు. అప్పుడు మా ఆయనకి దెబ్బ తగిలిందండి. 3 అంతస్తుల మీద నుంచి పడిపోయాడు. మేము కరీంనగర్ పనికి వెళ్తే బేల్దార్ పనికి. ఆ కుంకులమరలో నుండి అప్పుడు పనికి వెళ్తే పడితే ఇక అప్పుడు మేము ఉన్న ఇల్లు అదంతా అమ్ముకొని మా ఆయన్ని బాగు చేయించుకొని మా అమ్మ వాళ్ళది ఊరు. పుట్టింటికి వచ్చేసి అప్పుడు మేము ఇక మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసి కొంచెం స్థలం కొనుక్కొని ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం. మీకు ఒక కొడుకు? ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పెళ్ళయింది? పెళ్ళయింది. చర్చి పెళ్ళే చేయించాం. అమ్మాయి హిందువుల అమ్మాయి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని బట్టి ఆ అమ్మాయి కూడా బాప్తీసం తీసుకుంది. మారిపోయింది. మీరు ఆయన కొరికేశారు? కొరికేసామండి. మరి కూతురు? కూతురు రాలేదు, నేను రానంది. ఆవిడేం అమ్మాయిని ఇక్కడ గుంటూరు దగ్గర ముట్లూరు ఇచ్చామండి. ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ అత్త వాళ్ళు వెళ్తారు కానీ ప్రార్థనకి అమ్మాయి ఎప్పుడు వెళ్ళలేదు. అమ్మాయి బాప్తీసం కానీ ఏం తీసుకోవాలి, మీరు వెళ్తే వెళ్ళండిలే, నేను రానంది. అంతలోకి అల్లుడికి కూడా బాగాలేక అబ్బాయి కూడా చనిపోయాడు. మా దగ్గరే ఉంటది అమ్మాయి కూడా. కానీ రాదు, అమ్మాయి రాదు. మరి కూతురుని వదిలేసి కోడలను ఎందుకు కొరికారు? ఆ అమ్మాయి వాళ్ళ ఆయన తీసుకుంటున్నాడు బాప్తీసం, నేను కూడా తీసుకుంటాను, మా ఆయన అట్లా అయింది నేను ఇట్లా అయింది అని ఆ అమ్మాయి ఇష్టపడి తీసుకుంది. మేము బలవంతం చేయలేదు. ప్రార్థన కూడా చేసుకోమని అనలేదు. కానీ ఇక అబ్బాయి అయితే మేము అబ్బాయిని కూడా ఏం బలవంతం చేయలే. ఆ అబ్బాయి వచ్చేసాడు. మేమిద్దరం అయితే వెళ్ళేవాళ్ళం ఫస్ట్ నుంచి. మీ అల్లుడు చనిపోయాడు? చనిపోయాడు. మరి మీ అమ్మాయి వాళ్ళ అత్తగారు అదే మీ అమ్మాయిని నువ్వు బాప్తిజం తీసుకోకపోవడం వల్ల, యేసు మతంలో రాకపోవడం వల్లే వాళ్ళు అయ్యేమంటారు, వాళ్ళు అటు ఇటుగా ఉంటారు. అవి పోతారు కానీ మళ్ళీ మనకి కూడా హిందూ సంప్రదాయం కూడా పాటిస్తానే ఉంటారు వాళ్ళు. అదే అటు కాదు ఇటు కాదు వాళ్ళు అన్నట్టుగా అటు ఇటు కాకుండా ఉంటారు వాళ్ళు. సరే, ఇప్పుడు చెప్పండి ఏంటి మీ సమస్య ఇప్పుడు? మాకైతే ఉండబుద్ధి కావట్లేదండి. ఈ క్రైస్తవంలో అసలుకి మాకు ఇబ్బందిగా ఉంటుంది. విదేశం భాగాలని అయ్యని ఇయ్యని. మా అమ్మ ముసలావిడ, ఆమెను కూడా పింఛన్ వచ్చింది ఆమెకి. వాళ్ళకి ఆస్తులు ఏం లేవు. ఆ పింఛన్ మీదే ఆమె బొర్ర ఎత్తుకుతా ఉంటది. కొడుకులు ఇద్దరుంటే అన్నయ్య వాళ్ళు, ఒక అన్నయ్య చనిపోయాడు, ఒక అన్నయ్య ఉంటాడు. ఆయన కూడా కొంచెం త్రాగుబోతుగా ఉంటాడు. ఆయనకి ఏ మత్స్యంతో ఉండదు. ఆమెను కూడా దేశం భాగంగా అంటున్నాడు పాస్టర్ గారు. ఈ పాస్టర్ ఎంత సంపాదించాడు మీ ఊరు వచ్చిన తర్వాత? ఇల్లు కట్టుకున్నాడు, 10 లక్షలు పెట్టి చర్చి కూడా కట్టాడండి మొన్నే. ఇంకా అది కూడా ప్రతిష్ట కూడా చేయలేదు. ఇంకా మేము బాప్తీసం ఇక్కడ ఇప్పిలేదు పిల్లలకి. ఈ పాస్టర్ దగ్గర ఇప్పకుండా మేము కుంకులమరలో మేము తీసుకున్న కాడ ఇప్పించాం. ఫస్ట్ అక్కడ ఇప్పించాం అనమాట తీసుకెళ్ళి. అక్కడ ఇప్పించామని మమ్మల్ని తిట్టి గందరగోళంగా చర్చిల్లో ప్రసారం చేశాడు. అదే మైక్ లో. అదే నా దగ్గర శక్తి లేకపోతేనా, నా దగ్గర స్వస్థత లేకపోతేనా మీరు అక్కడికి వెళ్ళి ఎందుకు తీసుకున్నారు అది ఇది అని అన్నాడు. అంటే ఏమో అయ్యగారు మేము అక్కడ తీసుకున్నాం కదా, పిల్లలకు కూడా అక్కడే ఇప్పిద్దామని వెళ్ళాం, ఇక్కడ వస్తున్నాం కదా ఏమైందని అంటే అని అది కానీ ఇక తిడుతుంటే మాకు మనసు కష్టం వేసి పక్కన ఇంకొకటి చర్చి ఆడ వచ్చింది పొన్నూరు నుంచి పాస్టర్ గారని, ఆమె ఇండియన్ పెంచుకొస్తూ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాం. ఆమెను అడిగితే రండి అమ్మా ఏమైంది, ఎక్కడైతే ఏం దేవుడే కదా రండి, నేను అలా అనలే రమ్మంటే వెళ్ళాం. వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా తిడుతున్నాడు మైకుల్లో. డైరెక్టర్ గానే తిట్టేస్తున్నాడు. నా ఉద్యోగాలు పోతాయి, మీ పని లేకుండా పోయిద్ది, మీకు ఇంట్లో కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి అది అని మైకులో డైరెక్టర్ గానే తిట్టేస్తున్నాడు. మీరు నీతి లేని మందిరానికి వెళ్ళారు, మరి పాపుల గుంపు దగ్గరికి వెళ్ళారు. పాపుల గుంపు దగ్గరికి వెళ్ళారు అది ఇదని అది కూడా చర్చియే, పాపుల గుంపు, జల్లు వేసుకునే గుంపు అది ఇదని తిడతా ఉన్నాడు. సరే అని చెప్పి మేము అమ్మగారికి చెప్పి అమ్మ ఇలా తిడుతున్నాడు, మరి ఎట్లా చేయాలి, మరి ఆయన శాపం ఒకవేళ మా మీద ఉంటదేమో, మేము మరి వెళ్తామమ్మా అక్కడికి వెళ్తాంలే, నిన్ను కూడా తిడుతున్నాడు కదా, మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది నా బిడ్డలు నన్ను చెప్పి తిడుతున్నాడు కదమ్మా, వద్దులే మేము అక్కడికే వెళ్తాంలే, నువ్వేం అనుకోవద్దు అని ఒక రోజు ఫోన్ చేసి అయ్యగారు మేము వస్తాంలే నువ్వు తిట్టబాబు అని చెప్పి అని అన్నాం. సంతోషం అమ్మా నాకు, ఎందుకంటే మీరు నా బిడ్డలు కాబట్టి నేను కనుక్కున్న బిడ్డలు వెళ్ళిపోయారని నాకు బాధగా ఉందని తిట్టానమ్మా, క్షమించండి, రండి అమ్మ మీరు ఎత్తే నాకు పండుగ అని చెప్పి మేము వచ్చిన రోజు చర్చి అంతా బిస్కెట్లు పంచి మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి వెళ్ళాం కదా. మేము బానే ఉన్నాడు. ఇక ఏమన్నాడు, మిమ్మల్ని కనుక్కున్నాడంటండి. కన్నాను నేను కన్న తండ్రిని, నాకు దుఃఖం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని బాప్తీసం ఇచ్చి కన్నాను, మీ తల్లిదండ్రుల కంటే కూడా నేను ఎక్కువైన వాడిని అని అంటే సరే అని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మాకైతే అసలుకి ఉండబుద్ధి కావట్లేదు. ఏమైనా చెప్పు, ఇక నేను మీ ప్రోగ్రామ్ లో చూస్తా అంతకుముందు కూడా చూశాను కానీ ఎందుకు అన్న ఇలా అంటాడు, క్రైస్తవుల్ని ఎందుకు ఇట్లా తిడుతున్నాడు అని అనుకున్నాను. కానీ నాకు సత్యం ఏంటో అర్థం కాలేదన్న అప్పుడు. ఇక నేను ఒక వారం నుంచి అయితే మీ వీడియోలు మా అబ్బాయి చూపించాడు, అమ్మా ఇదిగో
ఇట్లా మొత్తం ఇట్లా మనలాగా గొర్రెలాగా మోసపోయిన వాళ్ళందరినీ ఇది అన్న ఇలా వెలుగులోకి తీసుకెళ్తున్నాడు అని చెప్పి మా అబ్బాయి మీ ఛానల్ చూపించాడండి నాకు. ఓకే. చూపించేటప్పటికి ఇక నాకైతే వరుసన మీ ప్రోగ్రాంలన్నీ వింటా ఉన్నా నేను. ఇంకా మా వారికి కూడా చూపిస్తా ఉన్నాను, ఇది చూడు కరుణాకరాన్ని చూడు ఎలా చెప్తున్నాడని మా ఆయనకి కూడా చూపిస్తా ఉన్నాను. ఇంకా అప్పుడప్పుడు మా అమ్మకి కూడా చూపిస్తున్నా, ఇది చూడు మా ఎంత మోసపోయారో, ఇప్పుడు నిన్ను కూడా తెచ్చి బాగా బాధ పెడుతున్నాడు కదా అంకులు అని చూపిస్తే, అమ్మ మరి వెళ్ళిపోయాం ఎట్లా తిప్పుకోవాలి, మళ్ళీ ఏమన్నా చేప వచ్చిద్దామో, అయ్యగారు మళ్ళీ పెడతాడేమో అని భయపడుతుంది. నువ్వేం భయపడబాకు, రూపాయి కూడా ఇవ్వబాకు, అవసరమైతే మనం శివశక్తిని నమ్ముకున్నాము, మనకేం భయం లేదు, వాళ్ళు ఉన్నారు మనకు అండగా, మేమైతే రాము, ఇక మాకు ఫోన్ చేస్తాడు కరాఖండికి చెప్పేస్తాం, మేమైతే రాము, మేము మా హిందూ సాంప్రదాయాన్ని మేము గౌరవించుకోవాలనుకుంటున్నాం, మా సాంప్రదాయం మాకు కావాలి అని చెప్తాం. మేమైతే నువ్వైతే భయపడబాకు, ఇవ్వబాకు, రూపాయి కూడా ఇవ్వద్దు, వెళ్ళొద్దు అని చెప్తున్నా మా అమ్మకి కూడా నేను. ఇంకా నిన్న ఫోన్ చేస్తే మేడం గారు ఇచ్చింది, ఇట్లా అన్నతోటి మాట్లాడే అవకాశం కల్పిస్తానమ్మా అని అంది. మీ పాస్టర్ పేరేంటమ్మా? మా పాస్టర్ పేరా, ఆయన పేరు మేకలరావు. ఫోన్ నెంబర్ ఇస్తారా? వద్దండి, ఎందుకులే వాళ్ళని మళ్ళీ బయట వేయటం, ఆయన అసలే కోపదారి, మళ్ళీ ఏమన్నా అంటాడేమో మమ్మల్ని, వాళ్ళు అసలే పల్లెలో వాళ్ళు. మేము మాట్లాడితే లీగల్ గానే మాట్లాడతాం. ఏమోలేండి, ఎందుకు ఇప్పుడు వాళ్ళ గొడవ ఏం అద్దకుండా మేము వెనక్కి వస్తే మాకేం జరగదు కదా. ఇప్పుడు మా వీడియోలు ఎన్ని చూసారు మీరు? మేము చాలా చూస్తున్నాం. మీకు పొద్దున ఒక ఇద్దరు అక్కల చెల్లెళ్ళు వచ్చారు, వాళ్ళ అమ్మ కూడా ఇలాగే పోయింది ముసలావిడ అని చెప్పి అవి చూసాము. మళ్ళీ పాత వీడియోలో మళ్ళీ మీకు లేటెస్ట్ గా వస్తున్నట్లు ఉన్నాయి. అంటే నిన్న కూడా చెట్టు దగ్గర చాలా మందిని కూర్చోబెట్టి వాళ్ళందరూ సాక్ష్యం చెప్పారు. గుడి దగ్గర వాళ్ళందరూ క్రైస్తవంలోకి వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అట్టప్పుడు నేను నా ద్వారాగా ఒక 10 మందిని నేను అప్పచెప్పానండి. ఎవరు పాస్టర్ కా? ఎక్కడ కాదు, కుంకులమారి పాస్టర్ వాళ్ళకే 10 మందిని, ఎవరినో కాదు, మా తోడు కోడల్ని, మళ్ళీ మా బావగారి కొడుకుని కోడల్ని, మళ్ళీ వాళ్ళ తమ్ముని, వాళ్ళ మరదల్ని, వాళ్ళని కూడా బాగా తీసుకెళ్లి నేను బాప్తిసం నేనే దగ్గరుండి ఇప్పించానండి. నరకానికి వెళ్ళకూడదు అన్నట్టుగా. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మీరు యేసుని నమ్ముకోండి అని చెప్పారా? వాళ్ళ ఆయనకి పిడుసులు వస్తాయి, ప్రార్థనకు వస్తే తగ్గుతాయి అంట, రమ్మని చెప్పి తీసుకెళ్తే వాళ్ళ ఆయనకి రాలేదు. అప్పటి నుంచి ఆ అమ్మాయి అట్టే నమ్ముకుంది. ఇక వేరే వాళ్ళు కూడా మా తోడుకోళ్ళు వాళ్ళ కొడుకు వాళ్ళు కూడా ఇక మా చిన్నమ్మ పోతుందిగా, మా చిన్నమ్మ ఎంచుకుందంటే ఇది మంచి దారే అని వాళ్ళు కూడా వచ్చేసి బాప్తీసాలు తీసుకొని ఏం బొట్లు గాజులు ఏమి లేకుండా అట్లాగే ఉండారండి. అమ్మాయికి బంగారం కూడా ఉంది, అమ్మాయి బంగారం కూడా పెట్టుకోవట్లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు ముట్లూరులోనే ఉంటారు. మీరు 10 మందిని లాగారు అందరూ? లాగేశానండి. మరి వాళ్ళు ఇప్పుడు వెనక్కి వస్తారా మీరు చెప్తే? ఏమో తెలియదు, వాళ్ళు ఇప్పుడు నన్ను తిట్టేటట్టు ఉంటారు, ఎందుకు వెళ్ళావని. మా అక్కయ్య ఉంది, అమ్మాయి కోటప్పకొండ దగ్గర ఉంటది, ఆ అమ్మాయి అయితే నన్ను ఎప్పుడు తిడతానే ఉంటది. అసలు ఎందుకు మన సాంప్రదాయకం వదిలిపెట్టి వెళ్ళారు మీరు, అందుకే ఇట్లా నష్టపోతున్నారు, ఎందుకు వెళ్తారు మీరు అట్ట, ఎందుకు తెలిసి తెలవకుండా వెళ్తారు, ఎందుకు మనలో లేనిది అక్కడే ఉంది, కమ్మగా మనకి ఏ గురువు గారిని అడిగినా గానీ చక్కగా చెప్తారు వివరంగా అని తిడతా ఉంటది. మా బావ గారు కోటప్పకొండ కాడ అక్కడ చైర్మన్ గా కూడా ఉన్నాడు. కోటప్పకొండ చైర్మన్ చైర్మన్ గా ఉంటాడు అక్కడే. ఆయన అదే ఎంపీటీసీగా చేశాడు. ఆయన పేరేంటి? ఆయన పేరు వెంకట్రావు. ప్రజెంట్ కూడా ఆయన అక్కడ చైర్మన్ గానే ఉన్నారా? అంటే ఇప్పుడు ఆ వైఎస్ జగన్ ఫ్యాన్స్ వాళ్ళు, ఇప్పుడు ఆయన లేడు కదా, మరి పదవి మరి ఉంటుందో ఊడిద్దో తెలియదు కానీ మొత్తానికైతే ఆయన అక్కడ గుడి దగ్గర ఉంటాడు మామూలు పని కూడా చేసుకుంటాడు. ఓకే, సరే. మీకు తెలుసో లేదో, నేను క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాడిని, తెలుసా? తెలీదండి. మాది మతం మారిన కుటుంబం. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడిగానే పెరిగి పెద్ద అయిన తర్వాత ఇదంతా మోసం అబద్ధం అని తెలుసుకుని బయటకు వచ్చాను. ఫస్ట్ నేను నా వీడియోలు ఉంటాయి, మీకు ఆ వీడియో లింక్స్ పంపిస్తాను. తర్వాత ఈ జరుగుతున్న మోసం ఇప్పుడు మా ఫ్యామిలీ ఒక్కదానికే సంబంధించింది కాదు, మొత్తం దేశం అంతా వీళ్ళు అల్లకల్లోలం చేస్తున్నారని చెప్పి వీళ్ళందరినీ మన భారతీయులు కదా అందరూ, అవునండి, మన వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి నేను శివశక్తి పెట్టడం జరిగింది. పెట్టి ఇట్లా మీలాంటి వాళ్ళందరినీ బాధితులందరినీ బయట తీసుకొస్తున్నాం. అట్లా 100 మంది 1000 మంది వచ్చారు. చక్కగా వచ్చిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళు ప్రశాంతంగా సంతోషంగా బ్రతుకుతున్నారు. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాము అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. మీ వరకు మీరు చూసుకుంటే మీ చిన్నప్పటి నుంచి మీరు అలాగే ఉన్నారు, ఇంకా దిగజారేమో తెలీదు. కానీ మీ పాస్టర్ డెవలప్ అయ్యాడు, అవునా కదా? అవును. ఇప్పుడు ఒక చిన్న ఊర్లో ఎంతమంది వస్తారు మీ పాస్టర్ దగ్గరికి? ఆయనకి ఒక సంఘమే కాదండి, ఆయనకి మినిస్ట్రీ ఎక్కడంటే రాజోలు ఉంది ఆయనకి మినిస్ట్రీ. ఇక్కడ నుంచి రాజోలు వస్తాడా? రాజోల్లో అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయనకి తెల్లవాళ్ళతోటి సహాయం ఉంది. తెల్లవాళ్ళతో
ఆయన ఇక్కడ 2 చర్చిలు కట్టాడు ఆల్రెడీ. ఒకటి మాలిపిల్లిలో కట్టాడు, ఒకటి ఇటు మా దగ్గర కట్టాడు. మళ్ళీ ఆయనకి చీరాల పక్కన ఒక ఆనందరావుపేట అని ఉంది, అక్కడ కూడా ఒకటి ఉంది. ఎవరు మీ ఊర్లో పాస్టర్ గారు? ఎన్ని చర్చలు ఉన్నాయా? 3 ఉన్నాయి. అంటే ఒకటి కొడుకు పేరు ఉంటది, ఒకటేమో వాళ్ళ భార్య లాగా ఇక్కడ నడిపిస్తా ఉంటది, ఒకటేమో ఆయన నడిపిస్తా ఉంటాడు. అదే చూసారు. మరి ఎంత బిజినెస్ ఉందా మీ పాస్టర్ కి? 3 ఉన్నాయి. కానీ మొన్న ఒక 2 నెల వెళ్ళిపోయిందిలే, వాళ్ళ భార్య హార్ట్ అటాక్ తో అప్పుడప్పుడే మరణించింది. ఎవరు? పాస్టర్ భార్య? పాస్టర్ భార్య చనిపోతే ఆయన తెగ ఏడ్చి ఆ బాక్స్ లో పెడితే కూడా మూత తీశాడు. ఆత్మ కనపడింది, దాంట్లో దూరిద్ది అని తెగ ఏడ్చి గందరగోళం చేసాడు. అప్పుడు చుట్టాలందరూ వచ్చారు. ఆత్మ తిరుగుతుంది, నాకు కనపడింది, దూరిద్ది, మళ్ళీ దాంట్లో దూరిద్ది, దేవుడు బ్రతికిస్తాడు చనిపోయిన వారిని, ఆయనకి చనిపోయిన వారిని బ్రతికిస్తాడని చెప్పాడంట దేవుడు. ఆయనలో కొంచెం కోపం ఉందంట, కోపం తగ్గితే చనిపోయిన వారు లెగుస్తారంట. 350 మందిని అప్పచెప్పినాక వెళ్ళిపోవాలంట ఆయన ఈ లోకం వదిలిపెట్టి అని చెప్తున్నాడు. అంటే 350 మందిని మతం మార్చాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అందరిని మార్చి 350 మందిని మార్చుతానన్నాడు. నేను ఈ లోకంలో మనిషిని కాదు, నేను ఒక ప్రవర్తనే. అప్పుడు కూడా నా పేరు పిలుపు అని, అప్పుడు పిలుపు ఇప్పుడు పెట్టాడు దేవుడు. నువ్వు 7 పెద్దల్లో ఒక పెద్దవని చెప్పాడు నాకు దేవుడు అని చెప్తాడు ఆయన ఎప్పుడు మాకు. అంటే పిలుపు మళ్ళీ పుట్టాడా? పిలుపు అంట, ఆయన మళ్ళీ పుట్టాడంట. కాదు, క్రైస్తవంలో పునర్జన్మలు ఉండవు కదా? ఏమో మరి చెప్తున్నాడు, 7 పెద్దల్లో ఒక పెద్దవి నువ్వు మళ్ళీ పుట్టావు అని చెప్పాడు. చెప్తే మేము నిజమే కావాలని నమ్మేసాము. అంతకుముందు కుంకలమారు మా ఇంటికి మా అమ్మ దగ్గరికి వస్తా మా కాడికి కూడా వచ్చేవాడు. మా అబ్బాయిని కూడా 9 ఏళ్ల పిల్లవాడిని హాస్టల్లో చేర్పించాడు చదువు చెప్పడానికి. చిన్నప్పుడు అప్పుడు హైనా హాస్టల్ అని సూర్యలంకలో ఉండేది. అది చేర్పించి మా అబ్బాయిని 6వ తరగతి దాకా అక్కడ ఇంగ్లీష్ మీడియం లో తెల్లవాడ స్కూల్లో చదివించాడు. క్రైస్తవ పిల్లవాడని రాయించాడు, ఎస్సీ పిల్లవాడని రాయించాడు మా అబ్బాయిని. మా కులం పేరు పెట్టలేదు, ఎస్సీ హిందూ అని పెట్టాడా? ఎస్సీ అనే పెట్టేశాడు. పుట్టినరోజు కూడా. మీ కులం ఏంటమ్మా? మేము వడ్డోళ్ళం అండి. వడ్డ అయితే బీసీ కిందకి వస్తారు కదా? బీసీలు. మరి ఎస్సీలను ఎట్లా రాశాడు ఆయన? మరి ఎలా రాశాడేమో, వాళ్ళ చుట్టం ఒక ఆయన ఉన్నాడు దాంట్లో, ఎస్సీ అని రాస్తే మాకు తెలియదు. పిల్లోడు కొద్ది రోజులు ఉన్నాక వైజాగ్ లో నేను ఉండను, వచ్చేస్తాను, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను అమ్మా అంటే, సరే మేము టీసీ తీసుకొచ్చుకుంటే పిల్లోడిని మళ్ళీ మన ఊరు స్కూల్లో చేర్చుకోవాలంటే కుంకలమరిలో అక్కడ వెళ్ళిపోతుంది. ఇదేంది తల్లిదండ్రులు బీసీ అని పిల్లోడు ఎస్సీ అని అన్నారు అక్కడ. అదేంది అలా ఎలా రాశారని చెప్పి మళ్ళీ పోయి దాన్ని మళ్ళీ మార్చుకుని తెచ్చుకున్నాం. ఈ తర్వాత పిల్లలు మేము సొంత డబ్బులే పెట్టి చదివించుకున్నాం. మిమ్మల్ని ఎస్సీ అని చెప్తే అక్కడ తెల్లవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ వస్తాయి అనమాట. ఏమో తెలియదండి మరి అవన్నీ మాకు. పిల్లాడిని అయితే నేను చదువు చెప్పిస్తాను అని అన్నాడు. కొంచెం ఆయన కూడా కొంచెం డ్రింక్ వేసేవాడు. ఇక ఏమో ఈ పిల్లోడిని చదివిస్తానో లేదోలే, ఎట్లయితే కొంచెం చదువు అన్నా నేర్చుకుంటాడని మేము కొంచెం పేదవాళ్ళు, మాకేం ఆస్తులు లేవు, సరేదని నేను కూడా ఆయన మాటలు ఎన్ని చేర్చడం జరిగింది. తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసిన వాళ్ళు మేము తీసుకొచ్చుకొని మా సొంతంగానే మేము డిగ్రీ దాకా చదివించుకున్నాం. ఇప్పుడు మీ అబ్బాయి ఏం పని చేస్తున్నాడు? మా అబ్బాయి అంతకుముందు ఈవై కంపెనీలో జాబ్ చేసేవాడండి. అంటే కంపెనీ ఏం చేస్తుంది? సాఫ్ట్వేర్. మాకు అబ్బాయికి డైరెక్టర్ గా రాలా, అంతకుముందు వేరే కంపెనీలో హైదరాబాద్ లో వెళ్ళి చేరితే ఆ కంపెనీ లాస్ లో ఉంటే ఈవై కంపెనీలు కొన్నారు. దాంట్లో 11 మందిని 12 మందిని ఆ కంపెనీతో పాటు తీసుకున్నారు. వీళ్ళు కూడా తీసుకుంటే ఇప్పుడు పోయింది ఆ జాబ్ కూడా. సాఫ్ట్వేర్ లో 10 మంది దాకా తీసేశారు. ఈ ముందు వెళ్ళిన వాళ్ళని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం జాబ్ లేదు. వాళ్ళ నాన్నతోటి బేల్దార్ పనికి వెళ్తున్నాడు మా అబ్బాయి కూడా. ఏ పనికి? టాపీ మేస్త్రి పనికి వెళ్తారు ఇద్దరు. ఆ పిల్లాడు వాళ్ళ నాన్న ఇద్దరు వెళ్తారు. బాగానే ఉంది కానీ ఉండబుద్ధి కావట్లేదండి మాకు. ఎందుకు అసలు ఈ చేయి బుద్ధి కావట్లేదు, అవన్నీ ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ప్రార్థన చేసుకోవాలంటే చేసుకోలేకపోతున్నాం, ఇటు పూజలు చేసుకోవాలంటే చేసుకోలేకపోతున్నాం, రెండింటి మధ్య నలిగిపోతున్నాం. అందుకని అప్పుడు నీ వీడియోలు చూసి మాకు కొంచెం ఆదరణ వచ్చింది. ముందు బయటపడగలం అనే ఒక ధైర్యం వచ్చింది. నేను బైబిల్ మొత్తం చదివానమ్మా, పూర్తిగా చదివి అందులోంచి బయటకు వచ్చా. ఈ క్రైస్తవ మతం అనేది మనుషుల్ని పాడు చేయడానికి, అసలైన దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి వచ్చింది. అర్థమైందా? అప్పటికి నేను అడిగాను సార్, నేనేమని అడిగానంటే, ఫస్ట్ నుంచి ఎందుకు చెప్పరండి మాకు బైబిల్, అక్కడొక మొక్క తీసి చెప్తారు ఎందుకు? ఇప్పుడు ఏ పుస్తకమైనా మనం చదివితే వరుస పెట్టి చదువుతాం కదా, అట్లా ఎందుకు చెప్పరు మీరు అని అడిగాను కూడా. మంచి ప్రశ్న కదా, మరి దానికి ఏం సమాధానం? అడిగితే అట్లా మీరు చదవండి అమ్మా, మేమైతే చదివి అయిపోయింది మాకు, పద్దాక దాన్ని ఏం చదివి మీకు చెబుతాము,
మేము అక్కడ ఇక్కడ మీరు- మంచి మాటలు చెబుతాం మీకు, రోజుకి ఒక పేజీ మీరు చదవండి అంటే పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్పారు. కొట్టేబడి మరి ఎందుకు సంకలం పెట్టి తిరుగుతున్నారు? ఆ పాత నిబంధన కొట్టివేస్తే మరి దాంట్లోనే ఉంది కదా, మరి మలాఖీ గ్రంథంలో ఉంది కదా, మరి కానుకల గురించి అదే 10వ భాగం యువక దొంగలు అయ్యారని ఉంటుంది అక్కడ. నేను అడిగాను దాంట్లో మరి ఎందుకంటే అది ఉంది కదా, మరి దాన్ని కొట్టివేయబడింది కదా, మరి బలులు ఇచ్చేది కూడా లేవే ఖండంలో ఉంటాయి, అవి కూడా బలు ఏమేమి తినాలి తినకూడదు అనేవి కూడా ఉంటాయి అక్కడ. అవి కూడా పాత నిబంధనకు సంబంధించినవి, మరి అవన్నీ తీసేయాలి కదా. మరి ఇప్పుడు కొత్త నిబంధన అంటే మరి మత్తయి సువార్త కాడి నుంచి కదా, మరి అవి ఎందుకు చెప్పరు, మరి ఎందుకు చెప్తారండి అంటే, మీకు తెలియదమ్మా అట్లా దైవజనుని ప్రశ్నించకూడదు, మీరు చెప్పింది వినాలి, జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి అన్నాడు. మీరు అట్లా ప్రశ్నించకూడదు, అట్లా ప్రశ్నిస్తే మంచిది కాదు, దేవుణ్ణి ప్రశ్నించినట్టు నన్ను ప్రశ్నిస్తే అని అన్నాడు. సరే వాళ్ళంతా మనకి ఎందుకులే, రోజు తెచ్చి బైబిల్ ఏదైనా చదువుతామంటే మాకేం అర్థం కావట్లేదండి, కొంచెం చదువుతాం ఇక నిద్ర వచ్చేసిద్ది, ఏం అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పింది ఏంటో. ఇంకా మా పేర్లు కూడా మార్చేశారండి. అసలు పేరేంటి? నా అసలు పేరు సుబ్బాయమ్మ, ఇప్పుడైతే రెబక అని పెట్టారు. మా ఆయన పేరు వెంకట్రావు, ఆయన పేరు ఇసాక్ అని పెట్టేశారు. మా కొడుకు పేరు అయితే తిరుతం తల్లి భర్త పేరు గోపిరాజు అని పెట్టుకున్నాం మేము. ఆ పేరును మార్చేసి ఏదో అకులా అని పెట్టారు. మా కోడల పేరు పిస్కిలా అని పెట్టారు. ఆ అమ్మాయి పేరు మైథిలి. పిస్కిలా అంట, ఆకులా పిస్కిలా అంటే వాళ్ళు అపోస్తుల కార్యంలో ఉంటారు, భార్యాభర్త. అదే అపోస్తులుడైన పౌలు గారి దగ్గర సేవ చేశారు వాళ్ళు, డేరాలు అక్కడ ఉంటారు. పిస్కిలానో ఏదో పేరు, పిస్కిలానో ఆకులా పిస్కిలా అని పెట్టారు. ఆకులా ఎవరు? మా అబ్బాయి పేరు పెట్టారు. ఆకులా పిస్కిలా అని పెట్టాడా? ఎంత చండాలంగా అమ్మ పేర్లు. ఏమో మరి, మా అబ్బాయి పేరు అయితే గోపి, మా కోళ్ళ పేరు మైథిలి. మంచి పేర్లు తీసి ఎట్లా గెలుచుకుంటున్నారు అసలు ఆ పేర్లతో మీరు? ఆ పేర్లు వాళ్ళు పిలవటమే, మేమేం తెలుసుకోము, వాళ్ళే పిలుస్తారు అక్కడ చర్చిలో మమ్మల్ని. ఇప్పుడు మీరు మంచి ప్రశ్నలు అడిగారు, పాత నిబంధనలు కొట్టేస్తే మరి దక్షిణ భాగాలు ఏంటి దాంట్లో ఎందుకు చెప్తున్నామని, దానికి సమాధానం లేదు. నీకు ఎప్పుడు మీరు ఇప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అందరూ ఉన్నారు, ఇంకో 30 సంవత్సరాలు అందరూ అన్నా నీకు బైబిల్ మొత్తం చెప్పడం అసలు లేదండి, నాకు కూడా అది అర్థం కావట్లేదు అసలు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేనేం చదువుకోలేదండి, నేను ఆలు అయ్యే మాలు గురించి వరకు చదువుకున్నా. బైబిల్ అక్షరాలు కొన్ని చదువుతాను నేను నిదానంగా, ఒత్తులు మాస్టర్ చెప్పడు, మీరు చదవలేదు. మా అబ్బాయి అయితే డిగ్రీ చదువుకున్నాడు, మా ఆయన అయితే 7th చదివాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు చదివి. ఇప్పుడు మీ అబ్బాయి చదువుతా ఉంటే మీరు వింటారు కదా, సేవకుడిని చేస్తాను నిన్ను, సేవకుడు అబ్బాయి నిన్ను దేవుడు పిలిచాడని మా అబ్బాయితో చెప్తుంటే ఇదేంది మన ఏం సేవ చేయటం ఏంది కాడు, అసలు ఏ పని లేక దరిద్రంగా వచ్చినట్టు నేను సేవ చేయటం ఏంది అంటున్నాడు ఈడు. ఆయనకి 3-4 చోట్ల బిజినెస్ ఉన్నాయి కదా, అందులో ఒకటి చూసుకోమని అప్పు చెప్తాడు, ఎంతో కొంత జీతం ఇచ్చే. మా అబ్బాయి కూడా వెళ్ళననే అంటున్నాడు, నేను రానమ్మ తల్లి, నాకు ఎందుకు ఇచ్చిన బాధ, ఎందుకు తిక్కిన పడ్డా అని ఎట్లా చేరుకోవాలని చూస్తున్నాను. ఇగో ఈ కరుణాకరాన్ని చూడండి, ఎంత మందిని మారుస్తున్నాడో, ఇట్లా మనలాగా మాసిపోయిన వాళ్ళు, మనలాగా ఇప్పుడు మేము కూడా భయపడుతుంది. అందుకేనండి మళ్ళీ పూజలు చేసుకుంటే జనం చుట్టుపక్కల లేపాలు చేస్తారేమో, మళ్ళీ ఆయన చేపలు పెడతాడని మాకు భయం వేస్తా నీకు ఫోన్ చేసామండి. అసలు ఏం చెప్తారో మీరు, ముందు మీ మాటను బట్టి మేము బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాం. కాదమ్మా, ఇప్పుడు మీరు బురదలో దిగారు, మొత్తం బురద అంటుంది, అది కడుక్కుంటే జనం ఏమని అనుకుంటారు, ఏమైంది ప్రార్థనకి కదా మళ్ళీ ఇటు వచ్చారు అనుకుంటారేమో అని భయం వేస్తున్నారు. తెలుసుకున్నారు కదా, తప్పు చేయకుండా మనుషులు ఎవరు అంటారు, మీరు తప్పు చేశారు. కానీ చాలా మంది దరిద్రులు అందులో కూడా కొట్టుకుపోతున్నారు, మీరు బయటపడుతున్నారు, అంతవరకు సంతోషించండి. ఇప్పుడు మేము ఆ బురదలో దిగాం కదా, మళ్ళీ పైకి వస్తే జనం ఏమని అనుకుంటారేమో కాబట్టి ఈ బురదలో ఎట్లాగా కొట్టుకుపోదాం అనుకుంటే మీ జీవితాలు నాశనం అవుతాయి. అవునండి, ఎవరేమనుకుడు, ఎవరి పనులు అనుకున్నా, ఎవరి జీవితాలు అనుకున్నాయి, ఎవరో మీ గురించి ఆలోచిస్తా కూర్చోరు. మొన్న ఆయన పడ్డాడు, యాక్సిడెంట్ జరిగింది ఒక రైతు దగ్గర, అదే ఫ్రెండ్ తీసుకెళ్లాడంట, కొంచెం ముందు వేయించాడంట, వీళ్ళు బాప్తీసం తీసుకొని ముందు తాగకూడదు కదా, ఆయన తాగాడంట. ద్రాక్ష రసం తాగేవాడు తెలుసా మీకు? ద్రాక్ష రసం తయారు చేశాడని తెలుసు కానీ తాగుతాడని మాకు తెలియదండి. తాగేవాడు, అయ్యో యేసుని వాళ్ళు తాగుపోతే తిట్టేవాళ్ళు, అది యేసు చెప్పాడు, నేను తాగుతూ వస్తున్నాను కాబట్టి నన్ను తాగుపోతని వీళ్ళు అంటున్నారు, అయినా నీతే అంటాడు. ఏం నీతి తాగిన తర్వాత తాగుపోతుంటారు, ఇంకేమంటారు? అట్లా తాగి పడ్డాడు కదా, మా ఆయన పడేటప్పటికి ఒక చిటికి నేలు చిన్నగా ఇరిగింది, ఇక్కడ గుండెల దగ్గర కూడా ఒక ఎముక అట్లా నొక్కింది. మేము తెల్లారి ఎక్స్రే తీయించి మందులు అవి తీసుకొచ్చుకున్నాం, మా చుట్టుపక్కల ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అదే చీరాల దగ్గరికి. భాష గారు అన్నాడు, ఏందమ్మా రాలేదు అని అన్నాడు, అడిగాడు. ఆ రోజు వెళ్ళలేదు మేము ఆదివారం, నేను అవసరం అయితే ఇంట్లోనే ఉంటాను, నేను రాను చర్చికి, నాకు సిగ్గేస్తుంది, నేను రాను అంటున్నాడు ఈయన. ఆయనేమో నువ్వు బలవంతంగా తీసుకురా అంటున్నాడు.
ఇప్పుడు వాళ్ళ వ్యాపారం నష్టపోయింది కాబట్టి బలవంతంగా తీసుకురామంటున్నారు. మీరు గుడికి వెళ్తారు, మీకు ఒక వారం కుదరలేదు, ఏదో పని ఉండు, ఆరోగ్యం బాగోలేక వెళ్ళలేకపోయారు, నువ్వు ఎందుకు రావట్లేదు అని తిడతాడు మిమ్మల్ని? అడగడు అసలు, అట్లా ఏముండదు. అంతకుముందు మేము పూజలు చేసుకున్నాక అట్లా ఎవరు అసలు అడగరు, ప్రశ్న. అది ఇప్పుడు హిందుత్వంలో ఎవరి ఫ్రీడమ్. ఇప్పుడు మనకు నచ్చితే, మనకు మనసు అనిపిస్తే మనం దేవాలయానికి వెళ్తాం, లేదా ఇంట్లో పూజలు చేసుకుంటాం. అది మన ఇష్టం, మన స్వేచ్ఛది. ఇట్లా ఒక బిజినెస్ లాగా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి దందాలు చేసి, ఇప్పుడు అది దేవుడు దైవత్వం ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఎలా నమ్మబుద్ధి అవుతుంది? తెలియదండి. అట్టాగే కొన్ని అదే ఈయన అట్ట పడ్డాడు, కొన్ని కష్టాలు వచ్చింది, తాగుతాడు ఈయన, కొంచెం తాగుడు మాంతాడు అది అని చెప్తే నేను కూడా వెళ్ళాను. వెళ్తే ఒక నెల రోజులే మానుకున్నాడు, మళ్ళీ తర్వాత మామూలే. ఇక ఎందుకు ఇవన్నీ కావాలని వచ్చేస్తే మీరు ఇట్లా బాప్తీసం తీసుకొని వెళ్ళకూడదు అంటే మళ్ళీ మాకు మాలు వేసుకొని మన పూజల్లో ఉండిపోయాం మేము. అందరూ మా చుట్టాలు అది వస్తున్నారు, బాగుంది. ఇంకా మాకు బాగుండేటప్పటికి ఇక వాళ్ళు వీళ్ళు మా ఇంటి ఎదురు బట్టలు ఉతుక్కోవడానికి వచ్చేవాళ్ళు, మాకు పుస్తకాల దగ్గర అక్కడ. అయితే వాళ్ళందరూ అయ్యో ఇదేంది అమ్మాయి ఎట్లా మారిపోయింది, ప్రార్థనకు వచ్చి అమ్మాయి ఎట్లా మారిపోయి, అమ్మాయి శాపం వచ్చింది, మీకే అర్థం కావట్లేదు, మీ బిడ్డల మీదకి వచ్చింది, అసలు అదేమో తెలుసా అది అని. కాదు, ఒక నిమిషం చెప్పి, ఇప్పుడు ఈ నా బట్టలకి నా ప్రశ్న ఏంటంటే, మీరు హిందువులుగా పుట్టి పూజలు చేసి మతం మారిపోతే మీకు శాపాలు రావు, అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేసి శాపాలు వచ్చేస్తాయా? అదే చెప్తున్నారండి. అట్లా మారకూడదు అన్నప్పుడు మరి హిందువుగా పుట్టినప్పుడు క్రైస్తవుడిగా మారకూడదు కదా? మారకూడదు, తప్పు చేశాం, మేమే తప్పు చేశాం, వెళ్ళకూడదు. ఇప్పుడు మీ తాత ముత్తాతలు అందరూ ఎవరమ్మా? హిందువులే. మాకు హిందువులే కదా, దేవుళ్ళే కూడా ఉన్నారు. మరి తరతరాల నుంచి వస్తున్న ధర్మం మతం మనది కదా, ఇక్కడి నుంచి అక్కడికి మారిపోవచ్చు. మధ్యలో వచ్చిన ఈ పీస్ బిడంకాయ మతంలోకి మారిన తర్వాత వెనక్కి రాకూడదు, ఇక రాకూడదంట. అదే చెప్తున్నారు, పాపం వచ్చింది, శాపం వచ్చింది, మీ ఇంట్లో అదే మరణాలు వస్తాయి. వాళ్ళ ఇంట్లో మరణం వచ్చింది కదా, ఇప్పుడు వాడి ఇంట్లో ఎందుకు మరణం వచ్చింది? వాడు క్రైస్తవుడిగా మారి ఇప్పుడు జనాలు మోసం చేస్తున్నందుకే కదా. వాళ్ళు చేసిన పూజలు అదే భక్తి ఎక్కువైతే, ప్రార్థన ఎక్కువై చాలు ఇవన్నీ తీసుకెళ్ళిపోయాడంట. మరి ఈయన తీసుకుపోలేదే అంటే ఈ ప్రార్థన చేయట్లేదు అనమాట. అయితే ఈయనకి టైం ఉందంట, చెప్పాడంట టైం ఉంది. ఆయన చెప్పుకుంటాడు మొత్తం, ఇప్పుడు అన్ని ఆడు చెప్పుకుంటాడు. ఇక 1, 2, 3 ఇప్పుడు అచ్చు బొమ్మ 2 నాయ అంటే, మీరు మేము శనివారం వెళ్ళలేదు అనుకో, శనివారం మీరు రాలేదు, ఆ రోజు నాతో దేవుడు మాట్లాడాడు, మీకు కొన్ని సహాయాలు చేద్దాం అనుకున్నాడు, మీరు రాలేదు కనుక ఇది తీసేసుకున్నాడు వెనకని చెప్తున్నాడు. వీళ్ళందరూ ఎట్లా తగలటారమ్మా? ప్రతి ఫోరం పోగు నా కొడుకు ఈ స్ట్రాటజీలు ఆడుకుంటున్నారు మీలాంటి వాళ్ళతో. మేము ఇల్లు వేసుకోకుండా వెళ్తే ఆయన చర్చితో పాటు మా ఇల్లు కూడా కట్టుకుందరు, మా చర్చి మీరే కడతారు అన్నాడు. కడతాడు కదా మా ఆయన. సరే అంటే అంతలోకి ఇట్లా పిల్లలు బాప్తీసం తీసుకుని మేము పక్కకి వెళ్ళాం కదా, మీరు పక్కకి వెళ్ళారు, అందుకే ఇల్లు కట్టలేకపోయారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నిమిషాల్లో దేవుడు ఇల్లు కట్టిస్తాడు, నా మాట అంటే మాటే అన్నాడు. మేము ఇల్లు కూడా తీసుకొని పక్కన పాకాలాగా వేసుకొని అందులో వండుకొని తింటా ఉన్నాం. సరే దేవుడు మాట నమ్ముతున్నాంలే, మీరు డబ్బులు లేవు కదండి మా దగ్గర, మేము ఎలా కట్టుకుంటాం ఇల్లు అని అంటే, డబ్బులతో మీకు పని ఏంటి, దేవుడు ధనాన్ని కురిపిస్తాడు మీకు, అది ఇది అని చెప్పాడు. ఓడ తీసుకొని కూడా ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, అది అంతే ఉంది, మేము ఇంతే ఉన్నాం, పాకాలోనే వండుకొని తింటా ఉన్నామండి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మీ అబ్బాయి మీ ఆయన ఇద్దరు తాగి పని చేస్తారు కాబట్టి వాళ్ళ చర్చి కట్టిస్తాడు ఫ్రీగా. కట్టలేదు మేము అప్పుడు, ఇంకా వేరే వాళ్ళని పెట్టి కట్టించుకున్నాడు, మేము యువతలకు వచ్చేసాం కదా. అప్పుడు జరిగిపోయిందా? ఓకే ఓకే. అది 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 వాడికి దెబ్బ, అనవసరంగా బయట డబ్బులు ఇచ్చి పట్టించుకోవాల్సి వెళ్తా అయితే ఫ్రీగా అయిపోయేదని. డబ్బులు మా అబ్బాయి అప్పుడు ఉపవాసాలు ప్రార్థన అని ఒక 40 రోజులు పెడతాడండి. మా అబ్బాయి ఏం చేశాడంటే, మమ్మల్ని ఇంట్లో అడగకుండా అబ్బాయి చేతిలో డబ్బులు కూడా లేవు, అబ్బాయికి ఏమనిపించింది, నాకు చర్చిలో 10,000 నేను ఇస్తానండి, ఉపవాసాల వాళ్ళకి ఏమైనా అన్నం పెట్టండి అని చెప్పేశాడు. 10,000? ఇంటికి వచ్చాక నేను అరిచా, ఏంది అబ్బాయి 10,000 ఇస్తానన్నావు, ఉపవాసాల వాళ్ళు మొత్తం కలిపి కూడా 30 మంది లేరు, అవసరం అయితే మనమే 4 మానికలు అన్నం వండి తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళమే, ఏమైనా ఐటమ్స్ వండి ఇచ్చేవాళ్ళం, అవి మొత్తం కలిపినా కూడా ఒక 5-6 వేలు కావు, నువ్వు ఎందుకు అబ్బాయి ఇట్లా అన్నావు అంటే, అమ్మ పాని దేవుడు బిడ్డలు కదా, పాపం ఉపవాసాలు ఉంటున్నారు, మనం ఏమి ఇవ్వలేం కదా, ఇస్తే అంకులే ఇస్తే ఏదో ఒకటి చేసుకుంటాడని అన్నాను. అంటే అప్పుడు మా దగ్గర డబ్బులు కూడా లేవు, ఇక నేను వేరే చోట నోటు రాసి తీసుకొచ్చి ఇచ్చాను, ఇచ్చాను. ఇప్పుడు చెప్పేశాడు, ఇక మైకులో చెప్పేశాడు, కొంచెం నుంచి చెప్పేశాడు, మన్యం గోపి 10,000 ఇస్తున్నాడు మా ఉపవాసాల వాళ్ళకి అది అని చెప్పేశాడు. బాబు మంచివాడు అయ్యా, నువ్వు డబ్బులు తెచ్చిచ్చావు అంటే, మేము వండి తెచ్చిలేదు అంకులు, మా అమ్మ నోటు రాసి తీసుకొచ్చి ఇచ్చింది అని కూడా చెప్పాడంట. చెప్తే కూడా నోటు రాసి ఇవ్వటం ఎందుకయ్యా అని కూడా అనలేదంట. మళ్ళీ ఒక రోజు మా ఇంట్లో ప్రార్థన పెడితే, నాకెందుకో బంగారం పెట్టుకోవడానికి, వాళ్ళు పెట్టుకోకూడదని బంగారం గురించి యెషయా గ్రంథంలో ఉంది,
దాని గురించి వాళ్ళు అప్పుడప్పుడు వాక్యాలు చెప్తా ఉంటే నాకెందుకో మనసు బంగారం ఎందుకులే, దేవుడిని నమ్ముకున్నాం చాలులే, మనం పేదవాళ్ళం అయినా బంగారం కొనుక్కొని అక్కడ వెళ్ళేటప్పుడు కూడా పెట్టుకోవడానికి కూడా మనకి ఏమి ఉంటలేదు, బంగారం ఉద్యోగులని చెవులు ఉంటే కమ్మలు అవి నాకెందుకో ఇష్టం లేక, అయ్యగారు నాకు ఇష్టం లేదండి కమ్మలు పెట్టుకోవటం, వీటిని ఏం చేయాలంటే చర్చికి ఇచ్చేయమ్మా అన్నాడు. తీసి శుభ్రంగా కడిగేసి అయ్యో వీటిలో ఏదో దోషం ఉంది కావాలి అని చెప్పి కడిగి ఆయన చేతిలో పెట్టేశానండి. నాకు చిన్న ఈ పచ్చరాల కమ్మలు ఉండేవి, అవి కూడా ఇచ్చేసాను. మిమ్మల్ని అసలు ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. అదేనండి మాకు తెలియట్లేదు అని మళ్ళీ దేశం భాగం మళ్ళీ మా ఆయన చేసిన కూల్లో నెల నెల ఆయన పని రోజుకి 100 తీస్తే 10 రూపాయలు అలా తీసి అప్పుడు ఇస్తామండి. ఈ మధ్య కాలంలో కొంచెం ఆర్థికంగా ఇవ్వలేకపోతున్నాను, కొంచెం కుటుంబంలో వచ్చి జరిగింది, అబ్బాయి జాబ్ ఇవ్వలేకపోవడం వల్ల. ఇప్పుడు కాదమ్మా ఉన్న కుడి చేద్దాం అది కూడా రాసిచ్చేయండి పాస్టర్కి, మొత్తం దారాదత్తం చేసేయండి. ఇక తెలుసుకున్నామండి. కాదమ్మా మొత్తం దోచిచ్చేసి మీరు అక్కడికి వెళ్ళి ఊడికించేయండి. మా ఆయన కూడా ఇచ్చేసేవాడండి, ఎంత పడితే అంత ఇచ్చేసేవాడు. అయ్యగారికి ఇస్తా ఉంటే మనకు ఆశీర్వాదం వచ్చింది, దేవుడి బిడ్డలకి ఇస్తా అని అనుకున్నాం కానీ మాకు ఇట్లా చేస్తున్నాం కానీ అర్థం కాలేదండి వాస్తవంగా. ఏం బాగుపడ్డారు ఇప్పుడు? మీకు ఏ ఆశీర్వాదాలు వచ్చినాయి? ఇంకా ఉన్నది పోయి చక్కగా పాకాలో ఉన్నాం అంతే. ఇప్పుడు మీరు ఎంత దోచి పెడతంటే మరి మీరు బయటికి వెళ్తుంటాడు ఎందుకు ఊరుకుంటాడు అసలు? అదే మమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తిడుతున్నాడు, మేము ఖచ్చితంగా ఎత్తున్నాడు, మీరు ఎక్కడికి వెళ్తానికి లేదు. ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ బాగా ప్రేమిస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఊరుకోవట్లేదు. ఒక సామెత ఉంది, జీతం బత్యం లేకుండా తోడేలు గొర్రెలు కాస్తానందంట. ఎందుకు కాస్తుంది? నాకు జీతం అవసరం లేదు, తోడేలు అందంట. నాకు జీతం వద్దు, నేను ఫ్రీగా గొర్రెలు కాస్తానందంట. వీడు గొర్రెలు మేపే ఆశయం అనుకున్నాడు, అబ్బా మనకి ఫ్రీగా జీతగడ దొరికాడు కదా అని చెప్పి తోడేలు గొర్రెలు కాపలా పెట్టాడు. ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కూడా మళ్ళీ పాటలు రాస్తాడు. ఆయన మళ్ళీ పాస్టర్ మళ్ళీ పాటలు రాస్తాడు. పాటలు కూడా చాలా చాలా దేశం పంపిస్తున్నాడు ఆయన సీడీ రూపంలో చేసి. ఆయన ఆడి వయసు ఎంత? పాస్టర్ కొడుకు వయసు ఎంత ఉంటదండి? 43-44 దాకా ఉండొచ్చు. పాస్టర్ కొడుకు 40 అంటే అసలు ఈ పాస్టర్ వయసు ఎంత? వీడికి 60 పైన ఉండాలిగా. 70 దాకా ఉంటాయండి. 70 ఏళ్ళోడికి కూడా వాడికి ఇంకా మిమ్మల్ని దోసుకుని మీ రక్తం తాగటం మీద అంత దృష్టి పెట్టాడు, అంత పని చేస్తాడంటే. కుర్రోడాలే ఉంటాడు అన్ని మాటలు కూడా అలాగే అనిపిస్తాయి. నాకేం ఓపిక తగ్గలేదు, నాకు మళ్ళీ ఇంటికి నల్లబడతాయి, మళ్ళీ నాకు దేవుడు మళ్ళీ యవన కాలం ఇస్తాడు, మళ్ళీ నేను చావు చేయడానికి అని చెప్తున్నాడు అండి. యవన కాలం ఇంకా నయ్యం, దేనికన్నా వేరే దానికి ఇస్తాడు అలా. భార్య చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? భార్య చనిపోయి అదే ఒక 2 నెలలు జరుగుతుందండి. నెల అయిపోయి 2వ నెల జరుగుతుంది. రీసెంట్ గానే 2వ పెళ్లి చేసుకోవడం దైవుడు పాస్టర్ అదేం రాలేదండి ఇంకా. అవుతున్నాడు కదా. పిల్లలిద్దరూ మేము ఎవరు చూస్తారు అనుకుంటే, మీరు ఎవరు చూడొద్దు, నా బాధ్యత నా విశ్వాసులే చూస్తారు, మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే అత్తగారు వీళ్ళకి వెళ్ళదురమ్మా, మీరు ఎక్కడెక్కడ ఉండారు అక్కడే ఉండండి, అమ్మ ఉన్నప్పుడు ఎలాగున్నారు అలాగ ఉండండి, నా విశ్వాసులే చూసుకుంటారులే అని అంటున్నాడు అక్క. నానా అని అంది అమ్మాయి వాళ్ళ కూతురు. నాకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు వస్తే మేమనుకున్నాము అదేంది 1 రోజు 2 రోజులు అయితే చూడగలుగుతాం కానీ ఆయన బట్టలు ఉతకాలి, చర్చి అంతా ఊడవాలి, ఇల్లంతా ఊడ్చాలి, మరి అన్నం కూరలు ఆయన మరి మంచి వండి పెట్టాలి, మరి మనం ఏం పేదవాళ్ళం, ఆయన ఎలా తింటాడు ఏందని మేము కొంచెం సంఘస్థులం కొంచెం డిస్కషన్ చేసుకున్నాం. ఏమో తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడని మేము సైలెంట్ గా అయితే ఉన్నాం. ఇప్పుడైతే మా మేనేం అనలేదు. ఇప్పుడు మీ మీద పడి దోశ తింటే అలవాటు అయిపోయాడు. ఇక్కడ ఏం అడిగి కొత్త వాళ్ళని చూసుకుంటున్నారు కదా, ఆడికి ఏం కొరత లేదు. పైగా వాళ్ళ అమ్మాయిలు వస్తే ప్రైవసీ ఉండదు. ప్రైవసీ అంటే ఇక వెనకాల బాటాకని వ్యవహారాలు అవి శ్వాసలో అవి పెట్టి నడిపించుకుంటా ఉంటాడు. దాంట్లో నుంచి బయటపడితే ఏమన్నా మాకు ఏమన్నా జరిగిద్దా లేదా? మీ మీదకి ఏదన్నా గొడవకు వస్తే కనుక మీ విషయాలు ఏదైనా మాట్లాడితే వెంటనే ఒక వీడియో ఏదైనా రికార్డ్ చేయండి. మిమ్మల్ని తిడుతున్నా కూడా, అంటే మైకుల్లో తిడుతున్నా అది ఆడియో గానీ వీడియో గానీ రికార్డ్ చేయండి. మేము వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాడి మీద కంప్లైంట్ ఇచ్చి వాడిని అరెస్ట్ చేపిస్తాం. సరేనండి, ధైర్యం ఉంటే చాలు మాకు. అందుకే అదే భయం ఇప్పుడు మాకు. మీకు వాడి దగ్గర నుంచి ఏ ఇబ్బంది ఉన్నా ఈ ఆడియో ఇప్పుడు పబ్లిష్ అయింది. ఇప్పుడు శివశక్తిలో వచ్చిందంటేనే వాడు మీ జోలికి రాడు. ఒకవేళ వస్తే అంటే అలాంటి ఏమైనా జరిగితే రికార్డ్ చేయండి, రికార్డ్ చేసి మాకు పంపించండి. మా వాళ్ళు అందరూ వస్తారు అక్కడికి, మా కార్యకర్తలు అందరూ వస్తారు, మీకేం ఇబ్బంది లేదు. మరి మేమే నన్ను కనిపెడతాడేమోనండి. మీ పేరు మీరు చెప్పుకుంటారు, తప్పేమో ఆడేవాడు. మరి పాష గారు ఆయనే కదా, నా గురించే కదా వీళ్ళు చెప్పింది అనుకుంటాడేమోనండి, భయం వస్తుందేమని అంటారేమో అని. ఇప్పుడు మీరు జరిగినవన్నీ అబద్ధాలు కాదు, మీరు జరిగిన విషయాలే చెప్పారు కదా. వాస్తవాలే, కానీ మమ్మల్ని గురించి మీరు బయట పెడతానికి ఎందుకు ఇష్టం ఉంటారండి, లేకపోతే లేదని
ఒత్తిడి పెడతాడేమో అని భయం వేస్తుంది. అంటే మేము మరి ఊర్లో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం తప్పు కదమ్మా. ఇప్పుడు వాడింట్లో భార్య చనిపోయింది, మీ ఇంటికి శాపాలు వస్తాయి, మీ ఇంటికి మరణాలు వస్తాయి అని చెప్పి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? వాడికి ఏం రైట్స్ ఉన్నాయి మీ జీవితాలు నాశనం చేయడానికి? రైట్స్ లేవు, కానీ వాళ్ళు గుంపు గల్లోళ్ళు కదండి, మేము ఒక్కింటి వాళ్ళమే, అదే భయం వేస్తుంది నాకు. మరి మీరు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోండి, మీరు ఎందుకు అలా అని మా మీద ఇంటికి నిందలు అంటాడేమో అని భయం వేస్తుందండి. అది ఇప్పుడు ఏమీ అడవి కాదమ్మా అరాచకం చేయడానికి వాడు ఇష్టం వచ్చినట్లుగా. ప్రజాస్వామ్యం, ఇక్కడ పోలీసులు ఉన్నారు, చట్టాలు. మీకు జరిగిన విషయం, మీరు విక్టిమ్స్ అంటే బాధితులు. మీకు జరిగిన దోపిడీ గురించి, మీ బాధల గురించి చెప్తున్నారు. అప్పుడు మీరు ఎలా ఉందంటే, వాడు దోచుకోవడానికి, మిమ్మల్ని రక్తం తాగడానికి వాడి రైట్స్ ఉన్నాయి, కానీ మీరు అమ్మ అనడానికి, అబ్బా అనడానికి, అరవడానికి మీకు రైట్స్ లేవు అన్నట్టుగా మీరు ఆ స్థితిలో ఉన్నారు. ఇక్కడి నుంచి వేరే చర్చికి షిఫ్ట్ అయినా కూడా ఆయన తిట్టాడు బాగానే, మైకుల్లోనే డైరెక్టర్ గానే తిట్టేశాడు. అందుకే ఇప్పుడు మీ పాస్టర్ నెంబర్ ఇస్తే నేనే మాట్లాడతాను అసలు. వద్దండి, మళ్ళీ వాళ్ళ చర్చి నేను మాట్లాడితే మీ జోలికి రాడు. ఇప్పుడు వరకు మేము వెళ్ళలేదు కదా మందిరానికి, రేపు ఆదివారం వెళ్ళం కదా, ఇక అప్పుడు ఏదైనా గొడవ చేస్తే అట్లా చేసేస్తాం, ఊరుకోం ఇక. సరే, మీ అబ్బాయికి చెప్పి పాస్టర్ ఏదన్నా ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరిస్తుంటే అది రికార్డ్ చేయమనండి. సరేనండి. మీకు మేము అందరం ఉన్నాం, అవసరం అయితే నేనే వస్తాను డైరెక్ట్ అక్కడికి. అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా మాట్లాడతాం. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మాకు ఫోన్ చేయండి. ధైర్యం ఉంటే చాలండి మాకు. మీరు వీలైతే హైదరాబాద్ వస్తే వీడియో చేస్తే కూడా ఇంకా బాగుంటది. వీడియో తీస్తే అంటే హైదరాబాద్ నాకు అసలు ఊరు తెలియదు అండి. మీ అబ్బాయికి తెలుసు కదా, తెలుసు. మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం ఒక రోజుకి. మీరు అవసరమైతే టికెట్ వాళ్ళు ఏదన్నా మా మీద గొడవ దాడి చేస్తే మటుకు తప్పనిసరిగా అక్కడికి వస్తానండి, నేను లైవ్ లోనే మాట్లాడతాను, అప్పుడు ఊరుకోను. వాడు ఏదైనా ఎక్స్ట్రా చేస్తే మీరు డైరెక్ట్ గా మీరు చెప్పండి. ఇప్పుడు మేము జరిగిన విషయాలు చెప్పాము, మేము అసలు సత్యం తెలుసుకుని ఇక మేము ఇందులోకి వెళ్ళొద్దు అని అనుకుంటున్నాం. మళ్ళీ మా జోలికి వస్తే కనుక మేము డైరెక్ట్ గా వెళ్ళి ఫోన్ చేస్తాడండి. రేపు వారం మేము వెళ్ళం కదా, మాకు ఫోన్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడు? రేపు ఆదివారం. రేపు ఆదివారం చేస్తాడు. రేపు శుక్రవారం ప్రార్థన ఈ రోజు నైట్ పెడుతున్నాడు, ఎందుకంటే శనివారం వేరే మందిరానికి వెళ్తున్నాడు. ఈ రోజు వెళ్ళం మేము, రేపు ఆదివారం కూడా వెళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఫోన్ వచ్చింది మాకు. మీరు ఎందుకు రాలేదు? అప్పుడు మేము ఇక్కడ రామని చెప్తా, మేము ఇక్కడ రామండి, మేము మా దేవుడి దగ్గరికి మేము వెళ్ళిపోతాం, మా సంప్రదాయంలో మేము ఉంటాం అని చెప్తా. ఎందుకమ్మా ఏమైంది ఏందని అన్ని అడుగుతాడు. అడిగినప్పుడు ఇట్ట శివశక్తి అన్న మాటలు విన్నాం, మేము వెలుగులోకి వెళ్ళిపోతున్నాం, చీకటి నుంచి మాకు ఇన్నాళ్ళ నుంచి తెలియదు అని నేను ఎదురు మాట్లాడతాను. అన్న నెంబర్ నీకు ఇస్తాను, నువ్వు మాట్లాడాను ఏమైనా విషయం ఉంటే ఆయనతో మాట్లాడమని చెప్పి మా నెంబర్ ఇచ్చేసేయండి. చేస్తానని చెప్తాను. అవసరమైతే ఏదన్నా గొడవ చేస్తే మాత్రం నేను వచ్చి లైవ్ లోనే మాట్లాడతానండి. మీ మీద ఏదన్నా రాద్ధాంతం చేస్తే కనుక డైరెక్ట్ గా మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళి వీడియో చేస్తాం. అంతే. మొత్తం శివశక్తి మీ ఊర్లో ఉంటుంది, మీకేం భయం లేదు. సరేనండి. చాలా మంది అట్లా బయటికి రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేనంటే ఇప్పుడు మీ వీడియోలు చేసి ధైర్యం చేసి నాకు వెనక అండుంది, శివశక్తి అండుందని చెప్పి నేను బయటికి రాగలుగుతున్నాను. మరి అట్లా తెలుసుకోలేక చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు షాలేం అన్నాను ఉన్నాడు, చిలకలూరిపేట, పురుషోత్పట్నం, ఆయన మా కొలుస్తుడే. మా అన్నయ్యని ఒక అన్నయ్యని నేనే పంపాను, మా ఆడబిడ్డ కొడుకుని నేనే పంపించాను పక్షవాతం వచ్చి అక్కడికి. ఇప్పుడు ఆయన అక్కడికే వెళ్ళిపోతున్నాడు. చాలా అవనైనా చెప్తాను, నేను వెళ్ళను అన్నాడు మా అన్నయ్య. అంటే కాదన్నా ఎల్లు తగ్గిద్దని నేనే పంపించా ఆయన. అయితే అబ్బో చాలా చాలా మందే కాదండి, మళ్ళీ నేను వాకింగ్ కూడా చెప్పాను, పాస్టర్లు చెబుతుంటే ఇని కూడా వాటిని కూడా పాస్టర్ గారు వాళ్ళు లేనప్పుడు నేను వాకింగ్ కూడా చెప్పాను, మా అబ్బాయి చేత కూడా చెప్పించాను. అసలు పాస్టర్ గా మారిపోవాలనుకున్నానండి నేను కూడా. నాకు కూడా ఏదో ఆశీర్వాదం వచ్చేసిద్ది అని చిన్న చిన్న అంకులోళ్ళు చెప్తుంటే రాసుకొని వాటిని కొద్దిగా అంకెలేసుకొని వాటిని గుర్తుగా తీసి చదివి జాగ్రత్తగా మళ్ళీ చెప్పేదాన్ని కూడా. నేను పొలం వెళ్తే పొలాన్ని కూడా చెప్పేదాన్ని. హిందువులకు పొలం వెళ్ళి కూడా ఆ ఓనర్ గారికి కూడా చెబితే ఎక్కడ తెచ్చావు అసలు ఈ మతాన్ని, ఏంటి మాటలేంది అసలు ఇట్లా చెప్పకూడదు నువ్వు అని అంటున్నా కూడా నీకు తెలియదు అక్క అనేదాన్ని. ఆమె గుళ్ళు మీద ప్రెసిడెంట్ మా ఆసానికి. మేము పొలం వెళ్తాం, ఆమెకి చాలా ఎకరాలు వేస్తారు, ముఠా వెళ్తాం. ముఠా వాళ్ళందరిలో కూడా చెప్పేసేవాళ్ళం, 5-6 ఉన్నాం. ఎంత మందిని కొట్టేసేవాళ్ళు మీరు ఇట్లా వదిలేస్తే? ఏమోనండి,
అసలు ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు మా మేనల్లుడు భార్య కూడా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా ఒక సంవత్సరం అవుతుంది బాప్తీసం తీసుకుని. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయి నేను నిన్న ఇలా కరుణాకర్ అన్నతోటి ఫోన్ చేశాను, ఇట్లా ఒక అమ్మాయి ఎత్తింది, మా అన్నతో మాట్లాడుతున్నా, మేము రామంటే ఆకలి అంటే నిజం చేద్దామా ఉన్నట్టుండి మారిపోతున్నాం అంటుంది ఆ పిల్ల. మా మేనల్లుడే ఇప్పుడు చర్చిలో 70,000 పెట్టి టైల్స్ వేసాడు చర్చి కడితే. ఏమన్నాడంటే నువ్వు చర్చి కడితే వేస్తానన్నావు కదబ్బా, దేవుడికి వేస్తే మంచిది అది అంటే వాడు అప్పుడప్పుడు 10,000 అట్లా 2,000 3,000 ఇక్కడే పాస్టర్ మందిరానికి వేసాడు. ఫ్యామిలీ అక్కడే ఉన్నాము. ఏంటంటే మేము మళ్ళీ అదే వేరే ఆమె దగ్గరికి వెళ్ళాను అన్నాం కదా, అక్కడికి వెళ్తే కూడా అక్కడ పాస్టర్ గారు నుంచోటానికి బల్ల లేదని ఒక బల్ల తెచ్చాను, కానుకలు వేయటానికి ఒక పీట చేయించి దాని మీద పెట్టి చేయించాను, మళ్ళీ ఇంకోటి బల్లారాధన పెట్టుకోవడానికి ఒక చిన్న బాల చేయించాను, మంచినీళ్ళ కూడా డబ్బా, దానికి ఒక పీట, మళ్ళీ ఒక 2 కాపులు, పైన ఒక ఫ్యాన్ అన్ని వేసి ఇచ్చామండి మేము అక్కడ కూడా. మాకు తినడానికి లేకపోయినప్పటికీ దేవుని మందిరంలో అయితే చేస్తాం, ఎందుకంటే దేవుడికి ఇస్తే మాకు ఆశీర్వాదం అన్నట్లుగా. బాగా వచ్చిందిగా ఆశీర్వాదం. ఏమి రాలేదండి మాకు, ఇంకా భయం తప్ప ఏమి రావట్లేదు, ఇంకా కష్టాలు కన్నీళ్ళే. జాబ్ కూడా పోయి ఇంకా పిల్లాడి పరిస్థితి మా పరిస్థితి ఎట్టుందంటే అట్టుంది, చెప్పుకోలేము దాన్ని మేము పరిస్థితిని. చేసిన పాపాలు తెలియక చేసిన 10 మంది ఆ బురదలో ఉండడం అనేది దాని కర్మఫలం మీకు అనిపిస్తుంది. ఆ బురదను కడుక్కోవాలండి. వాస్తవం అయితే బయటకు వచ్చేసాను, అసలు వెళ్ళను, అస్సలకి వెళ్ళను. వాళ్ళని కూడా మార్చడానికి ప్రయత్నిస్తానండి నేను ఖచ్చితంగా. ఇప్పుడు మీ చెప్పిన ఈ ఆడియో ద్వారా ఇంకొంతమంది దాని నుంచి బయట రావడానికి అవకాశం ఉండొచ్చు. కొన్ని మీ వల్ల ఈ విధంగా మంచి జరుగుతుంది అనుకుందాం, వదిలేసేయండి అది. అంతేనండి. మీరు ప్రశాంతంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి అమ్మా, మీకు ఎలాంటి ఒత్తిడి ఉండదు, ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. మీ పని మీరు చేసుకోగలుగుతారు, మీ బ్రతుకు మీరు బ్రతుకుతారు. సరేనండి. ఇదైతే మొత్తం గోల్ అయితే కాదు కదా ఎవరికి? గోలంటే నేను మాట్లాడాను కదా, ఇవన్నీ బయటకి అయితే వస్తాయా అంటున్నా. బయటకు వస్తే ఇప్పుడు మీలాగా ఎంతో మంది మాట్లాడుతున్నారమ్మా, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం మీకు ఎందుకు ధైర్యం వచ్చింది? వేరే వాళ్ళని చూసి కదా. అవునండి. ఇప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు జరిగిన విషయాలు చెప్తున్నారు, హిందుత్వంలోకి వచ్చేస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నారు అని వాళ్ళని చూసిన తర్వాత మీకు ధైర్యం వచ్చింది కదా. వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు కూడా మీలాగా భయపడ్డారు అనుకోండి, మీరు అందులో కొట్టుకుపోయేవాళ్ళు కదా. ఇప్పుడు మీ ద్వారా ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు మీ వల్ల సమాజంలో కొంత నష్టం జరిగింది, మీరే చెప్తున్నారు కదా. నేనే చాలా మందిని తోశారు కదా, అందులోకి నరకంలో తోశారు కదా. ఇప్పుడు మీ వల్ల కొంతమంది బయటపడే అవకాశం ఉంది కదా, మీ జరిగిన విషయాలు చెప్తే. అప్పుడు అట్లా మన పాపాలు కడుక్కోవాలి, మరి ఏం చేస్తాం చేసిన పాపాలు. ఇప్పుడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు సమస్య లేదు, మేము ఉంటాం. మీరు చెప్పారు కదా చక్కగా వాడు పాస్టర్ ఏది మాట్లాడినా రికార్డ్ చేయండి, మీ జోలికి వస్తే వెంటనే మాకు ఫోన్ చేయండి. ఆయన మమ్మల్ని ఏదైనా ఒత్తిడి పెడితే మటుకు నేనే బయటికి వచ్చేస్తా, చెప్తా పేరుతో చూస్తున్నాం. ఇప్పుడు భయపడే కొద్దీ భయపెడతారు, తిరగబడాలి. ఏం చేస్తాడు చూసుకుందాం. చేస్తారా? ఏదో రోజు పోతాం కదా అందరం. ఇప్పుడు నేను ఉంటున్నాం, ఇది అడిగి కాదమ్మా, ఇక్కడ చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, మేమున్నాం, మీకే ఇబ్బంది లేదు. పాస్టర్ ఫోన్ చేస్తే నేను ఇట్లా శివశక్తి వాళ్ళతో మాట్లాడాను, కరుణాకర్తో మాట్లాడాను చెప్తాను, ఇక మా తరఫున ఏమన్నా కూడా ఆయనే మాట్లాడతాడు, మీకు కావాలంటే ఆయన నెంబర్ ఇస్తాను మాట్లాడుకోండి అని చెప్పు, అంతే. సరే ఆడు మళ్ళీ మీ జోలికి వస్తే అప్పుడు అడగండి. సరే అయితే నేను చక్కగా పూజలు చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఏ గుడి ఉంది? మాకు రాముల వారి గుడి ఉంది. చక్కగా రాములవారి గుడికి వెళ్ళి మీకు వీలైనప్పుడల్లా అక్కడ ఆ గుడిలో కాసేపు కూర్చొని రండి. బొట్టు కూడా పెట్టుకోవచ్చా అండి మేము? అయ్యో, బొట్టు పెట్టుకోకపోతే పాపం అమ్మా, మీరు పుతాగి చేసిన పాపం చాలు. సరేనండి. పెట్టుకోవచ్చా కాదు, పెట్టుకోవాలి తప్పనిసరిగా. సరే సార్. నేను అందులో నుంచి వచ్చిన వాడిని, నాతో పాటు ఇప్పుడు కొన్ని 100 మంది 1000 మంది బయటకు వచ్చారు, ప్రశాంతంగా హిందుత్వంలో ఉన్నారు. మీ షార్ట్ ఫిల్మ్ తీశారు చూడు యేసు ప్రభుకి, అవి కూడా చూసాను. మీరు అవన్నీ చూస్తే మీకు అసలు యేసు మతం అంటే అర్థమైంది. అసలు యేసుకి మతం సంబంధమే లేదు. అర్థమయ్యే ధైర్యం వచ్చింది, లేకపోతే నేను అసలు ఎప్పుడు చేయలేదు. అసలు వెళ్ళిద్దా లేదా నెంబర్ ఇచ్చారు కదా అని మేము చేసామన్నమాట. మా ఆయన నేను కూర్చొని రాసుకున్నాము, వెళ్ళిద్దా లేదా, మనల్ని కాపాడగలుగుతారా లేదా, వెళ్ళి ఇదంతా చూస్తున్నాం, ఇది నిజమా లేదా అన్నట్టు చేసామన్నమాట. మేము నిజమా కాదో చూడాలంటే మీరు డైరెక్ట్ హైదరాబాద్ రండి. అంటే మా ఫోన్ కూడా వెళ్ళిద్దా అని చేసామన్నమాట.
ఓకే. చేస్తే ఇక నిన్న లిఫ్ట్ చేశారు, మాట్లాడారు. చాలా సంతోషంగా ఉందండి. నాకైతే చాలా ధైర్యంగా ఉంది నిజంగా. మేమైతే అసలు నరకం నుంచి విడిపించబడినట్టుగా ఫీల్ అవుతున్నాను నేనైతే బాగా. మీరు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేస్తే అసలు ఆ జీవితానికి ఈ జీవితానికి ఎంత నరకం నుండి బయటపడ్డారు అనేది కొన్నాళ్ళ తర్వాత మీకే అర్థమైంది. ఇప్పుడు ఎట్టా మా మీద ఎట్టా దాడికి దిగుతాడు ఆయన, ఏం ఎక్కడ ఉండడు. దిగినప్పుడు నేనైతే ఇక వెలుగులోనికి వచ్చేస్తా అంతే. వచ్చేసి దిగినప్పుడు రికార్డ్ చేయండి, రికార్డ్ చేసి చూసుకుందాం ఇక. సరేనండి. మీ తరపున ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, మీరు బయటకు వచ్చి చెప్పలేరు కాబట్టి మిమ్మల్ని రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేసి మిమ్మల్ని బెదిరించాడు. అదే ఇప్పుడు మేము ఉన్నాం కదా, ఇప్పుడు శివశక్తి ఉంది వీళ్ళ తరపున అనేది ఉంటే అసలు మీ జోలికి రాడాడు, వదిలేసాడు. వస్తే చూసుకున్నాం అప్పుడు. సరేనండి. అక్కడ గుడికి వెళ్ళండి, గుడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోటోలు పెట్టండి. సరేనండి. జై శ్రీరామ్ అనండి, జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. సంతోషం. ఓకే అమ్మా, ఉంటాం. సరేనండి.